Greetings of the day. This is Dr. B.E.V.L. Naidu, Academic Director, Aditya Group of Degree and PG Colleges, Andhra Pradesh. ఈరోజు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అటు విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ డిగ్రీలో ఏ కోర్స్ జాయిన్ చేయాలి, ఇంజనీరింగ్ జాయిన్ చేయాలా, డిగ్రీ జాయిన్ చేయాలని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అటువంటి పరిస్థితుల్లో ఆలోచించుకోవాలి. ఈరోజు ఏ టెక్నాలజీ బాగుంది, ఏ కోర్స్కి ఎక్కువ ప్లేస్మెంట్స్ దొరుకుతున్నాయి, ఏ కాలేజీలో బాగుంది అనేది చాలా క్లియర్గా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి యొక్క కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం షాపుకి వెళ్ళినప్పుడు ఒక ప్యాంట్ కొనాలో, ఒక షర్ట్ కొనాలో, ఒక చీర కొనాలన్నప్పుడే ఒక 4 షాపులకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఏది బెస్ట్, క్వాలిటీ బాగుందా లేదా, ప్రైస్ బాగుందా లేదా అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి యొక్క జీవితం అంటే రాబోయే 40 సంవత్సరాల్లో తను ఎలా స్థిరపడాలి అనే దాని మీద ఆలోచించుకునే చాలా ఇంపార్టెంట్ విషయం మీద ఆలోచించేటప్పుడు డెఫినెట్గా నలుగురితో చర్చించడం కానివ్వండి, తెలుసుకోవడం కానీ ఆ అవేర్నెస్ ఉండడం చాలా అవసరం. అందుకని ఈరోజు మనకు ఉన్నటువంటి డిగ్రీలో ఉన్నటువంటి కోర్సుల గురించి తెలుసుకోవడం అవసరం. అలాగే కొత్తగా ఏం కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ కోర్సుకి ఎలా ఉంటుందనే దాని మీద తెలుసుకోవడం కోసమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నేను ఇదివరకే 2 వీడియోస్ రిలీజ్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో మీకు చాలా క్లియర్గా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్తో పాస్ అయిన విద్యార్థులు పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్స్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్, అలాగే BCA, ఈ 5 కోర్సుల్లో జాయిన్ అయ్యి అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది చూసాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఆప్షన్. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీల కంటే డిగ్రీ కాలేజీలకి క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి పెద్ద మొత్తంలో విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ప్లేస్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక రెండో ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీనే తీసుకుని డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదు కానీ మ్యాథమెటిక్స్లో నేను స్థిరపడాలనుకున్నప్పుడు కన్వెన్షనల్ అండ్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుని నీ 3 ఇయర్స్ స్టడీలో నువ్వు ఇంట్రెస్ట్ దేనిలో క్రియేట్ అయితే దానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి చేసుకున్నాం. కానీ ఇటు ఫార్మా ఇండస్ట్రీలో వేలాదిగా ఉద్యోగాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అటువైపు కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి ఎంపీసీ స్ట్రీమ్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక మూడోది లైఫ్ సైన్సెస్ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసిన వాళ్ళు ఇటు బేసిక్ సైన్సెస్ బీజెడ్సీ లాంటి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీతో పాటు అప్లైడ్ సైన్సెస్ లైక్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ కానివ్వండి, అలాగే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ కానివ్వండి, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ కానివ్వండి, అలా కాంబినేషన్స్లో అప్లైడ్ సైన్సెస్ తీసుకుని అటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి చేసుకొని ఒక మంచి కెరీర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంకో ఆప్షన్ చెప్పాను. దీంతోపాటు మీ అమ్మాయి అబ్బాయికి ఏ కోర్స్ చేసినా ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏం తీసినా ఒక డైనమిజము, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక యాక్టివ్గా ఉంటారు అనుకున్నప్పుడు డెఫినెట్గా BBA అనేది ఒక వరం లాంటిది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోర్సు ద్వారా ఈరోజు బిజినెస్ ఓన్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, ఒక కంపెనీలో CEOగా కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది అని చెప్పి BBA ప్రోగ్రామ్ తలకు ఇంపార్టెన్స్ని పార్ట్ 2లో మీకు చెప్పడం జరిగింది. ఇక ఈ 2తో పాటు ఈ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫస్ట్ టైం డిగ్రీ కాలేజీల్లో ఒక కొత్త కోర్సులని స్టార్ట్ చేసి ఒక నూతన వరవడిని, ఒక చరిత్రని సృష్టించింది ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీని. మా విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు తన యొక్క ప్రత్యేకమైన ఇన్వాల్వ్మెంటు, ఇంట్రెస్ట్తో దీని గురించి చాలా పెద్ద రీసెర్చ్ జరిపి ఈ కోర్సులను మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటంటే BScలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనేది చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ. అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఆ డొమైన్స్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఈరోజు చాలా గ్రాప్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనేది BScలో
ఇటు 2 రాష్ట్రాల్లోనే కాదు, నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ఒక యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ ప్రోగ్రాము ఆదిత్య ఈరోజు మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో జాయిన్ అయితే స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇటు సాఫ్ట్వేర్ జాబులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అటు ఆ డొమైన్ స్పెసిఫిక్ జాబ్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి కెరీర్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రోగ్రామ్ అయితే, ఇక రెండోది ఈరోజు డేటా, ఈ డేటా ఎనాలిటిక్స్, డేటా సైన్స్, బిజినెస్ ఎనాలిటిక్స్ అంటే ఈ సమాచారాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, డిస్కషన్ వరల్డ్ వైడ్ జరుగుతుంది ఈరోజు. ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ కానివ్వండి, డేటా సైన్స్ ఇంజనీర్స్ కావాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఎనాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ యూటిలైజింగ్ ద డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా డేటా సైన్సెస్లో స్పెషలిస్టుల కోసం చూస్తుంది ఈరోజు. అందుకనే బీఎస్సీలోనే కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అనే ఒక కొత్త కాంబినేషన్ని ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రవేశపెట్టడం జరిగింది. డెఫినెట్గా 3 years ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వాళ్ళకి ఇండస్ట్రీ ఒక రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితి వస్తుంది ఈరోజు. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడ తీసుకున్నా ఈరోజు డేటా సైన్స్, డేటా సైన్స్, డేటా సైన్స్. ఈరోజు మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీలో చూస్తే బీటెక్లో స్పెషలైజ్డ్ కోర్సెస్ డేటా సైన్స్ కోసం పెడుతున్నారు. అటువంటిది మనం డిగ్రీలోనే, నాన్ ఇంజనీరింగ్లోనే అంటే బీఎస్సీలోనే ఒక డేటా సైన్స్ స్పెషలైజేషన్ ఇంట్రడ్యూస్ చేసి అది కూడా అధిక వినన్న యూనివర్సిటీ ఎఫిలియేషన్తో మనం సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనం పెర్మిషన్ తీసుకున్నాం, మనకు కోర్స్ శాంక్షన్ అయింది. కాబట్టి ఈరోజు కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ చేయడం ద్వారా ఒక మంచి కెరీర్ని మీరు డెవలప్ చేసుకోవచ్చని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రెండింటితో పాటు బీఎస్సీ యానిమేషన్ సెపరేట్ ప్రోగ్రామ్ మనం ఆదిత్యలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసిన వాళ్ళనే ఎలిజిబుల్. కాబట్టి బీఎస్సీ యానిమేషన్ అంటే మీకు ప్రోగ్రామింగ్ వైపు ఇంట్రెస్ట్ లేదు, సి, జావా, పైథాన్, డేటాబేస్, ఆరాకిల్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్, లాజిక్ డెవలప్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనుకుంటే డెఫినెట్గా నీకు బీఎస్సీ యానిమేషన్ ఈజ్ ద రైట్ చాయిస్. ఎందుకంటే నీలో క్రియేటివిటీ ఉంటే ఈరోజు అటు మల్టీమీడియా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా గ్రాఫిక్ డిజైనర్స్ కోసం, యానిమేషన్ చేసే వాళ్ళ కోసం ఈరోజు ఇండస్ట్రీ అంతా చూస్తుంది. ఈరోజు మీరు చూశారు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు, బాహుబలి లాంటి సినిమాల్లో కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ గ్రాఫిక్స్ ద్వారా ఈరోజు బిజినెస్ జరుగుతుంది. సో అందుకని ప్రత్యేకంగా 2D యానిమేషన్, 3D యానిమేషన్, గేమింగ్ ఇవన్నింటి గురించి కూడా స్పెషలైజేషన్స్తో తీసుకొచ్చి మనం ఒక ప్రత్యేకమైన కోర్సును డిజైన్ చేసి ఈరోజు బీఎస్సీ యానిమేషన్ ప్రోగ్రామ్ని ఫర్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్. సో ఇదొక మంచి ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి దేని కెరీర్ ఎలా ఉంటుంది, నీ ఇంట్రెస్ట్ని తెలుసుకుంటే బెస్ట్ కోర్సెస్ ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఉన్నాయి. సో ఇదొక మంచి బీఎస్సీ యానిమేషన్ కోర్స్ అయితే, ఇక ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పి కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీల్లో కూడా లేనటువంటి కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి ఈ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్లో ఫింగర్ ప్రింటింగ్లో కానివ్వండి, ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీలో కొన్ని నిష్ణాతులు అయితే అటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కొన్ని మంచి జాబులు వచ్చే పరిస్థితుంది ఈరోజు. దీంతోపాటు ఇంకో వన్ మోర్ డిగ్రీ కోర్స్, కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచో అన్ని కాలాల్లో ఉన్నదే. కానీ దానిలో డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ డిఎం అని కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లోనే షాపింగ్, ఆన్లైన్ నుంచే మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. ఈరోజు కంప్యూటర్, ఇంటర్నెట్ డెవలప్ అయింది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది బూమింగ్ ప్రోగ్రామ్. సో అటువంటి బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఆదిత్య ప్రారంభించి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దానిలో నిష్ణాతులను ఎలా తయారు చేయాలనే దాన్ని సెపరేట్ కోర్సును డిజైన్ చేయడం వల్ల ఈరోజు రాబోయే రోజుల్లో మంచి ఆపర్చునిటీస్ ఉండేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయండి. అంటే టోటల్గా ఈ 5 కోర్సులు కూడా ఇన్నోవేటివ్గా ప్రత్యేకంగా స్పెషలైజేషన్స్తో ప్రారంభించడం జరిగింది. ఒకటి బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ యానిమేషన్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్. ఈ కోర్సుల్లో చాలా లిమిటెడ్ సీట్సే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇందులో జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా 3 years అయ్యేసరికి మంచి కెరీర్ ఉంటుందని ఆశిస్తున్నాం. సో అందుకు
విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఓన్లీ వెరీ ఫ్యూ కోర్సెస్ గురించే తెలుసుకుని డెసిషన్ తీసుకోకుండా ఏంటేంటి కోర్సులు ఉన్నాయి, డిగ్రీలో ఏంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఏంటి కొత్త కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు చేస్తే ఏ సెక్టర్లో జాబ్ వస్తుందో తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళి డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా 3 years డిగ్రీతో పాటు మీకు ఫైనల్ ఇయర్ పూర్తయ్యేసరికల్లా 1 కాదు 2 కాదు 3 కాదు 4-5 జాబులు వచ్చే పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కోర్సుల గురించి మంచి అవగాహన తీసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా గైడెన్స్ కావాలంటే మా డిగ్రీ కాలేజీలో సంప్రదించండి. ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మాకు ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లో ప్రిన్సిపల్స్, కౌన్సిలింగ్ టీమ్ మీకు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి దే విల్ గైడ్ యూ అబౌట్ దిస్ కోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, రాబోయే భారతదేశంలో మంచి పౌరులుగా మంచి పొజిషన్స్లో మీరు అందరూ సెటిల్ అయ్యి మంచి కెరీర్ని మీరు పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.